టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని మధులతను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. చెరువు భూముల్లో అక్రమ నిర్మాణాలు ఆపాలని పాండవగల్ గ్రామస్తుల వినతి. గుట్టుగా సాగుతున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు. పరారీలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ 3 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. ఆదోని మండలంలోని పాండవగల్ గ్రామ ప్రజలు చెరువు భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వినతి పత్రం సమర్పించారు. గ్రామానికి చెందిన తాహెర్ వలీ, కృష్ణయ్య తదితరులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. వినతి పత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం పాండవగల్ గ్రామ పరిధిలోని చెరువు భూముల్లో కొంతమంది అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ భూములకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో WP 2844/2013 SE నంబర్ 32/2019 కేసులు నడుస్తున్నాయని తెలిపారు. చెరువు భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ కొందరు వ్యక్తులు నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భవిష్యత్తులో గ్రామ ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చెరువు భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను నిలిపివేసి ప్రభుత్వ భూములను రక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పాండవగల్ పెద్ద చెరువు సాధన కమిటీ తరఫున కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి పాండవగల్ ప్రభుత్వ పెద్ద చెరువు ఆక్రమానికి గురైంది, దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, సాగుని ఆపాలి అని చెప్పేసి ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆదోనిలో ఉన్నటువంటి MRO గారు, RDO గారు, సబ్ కలెక్టర్ గారు అసలు పెద్ద చెరువును అసలు పట్టించుకోవడం లేదు. వచ్చి విజిట్ చేస్తామన్నారు, విజిట్ చేయడంలో కూడా నిర్లక్ష్యం చేస్తామన్నారు. ప్రభుత్వ పెద్ద చెరువును తూము మరియు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆనవాలను కూడా అక్రమ భూసం పి విజయలక్ష్మి ధ్వంసం చేస్తున్నప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఈ ఫిర్యాదును దృష్టిలో ఉంచుకొని ఈ ఫిర్యాదును పూర్తిగా పరిశీలన చేసి ఆదోనికి వచ్చి పాండవగల్ ప్రభుత్వ పెద్ద చెరువును పరిశీలన చేయాలి, లేదా తహసీల్దార్ గారి ద్వారా అయినా వచ్చి పరిశీలన చేసి ప్రభుత్వ చెరువును స్వాధీనం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము కోరుతున్నటువంటిది గొంతెమ్మ కోరిక కాదు. ఆదోని డివిజన్ కోర్టు ప్రభుత్వ చెరువుని తీర్పిచ్చింది, జిల్లా కోర్టు కూడా ప్రభుత్వ చెరువుని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పులను సవాల్ చేస్తూ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వ అధికారులు హైకోర్టుకు వెళ్లడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. జీపీ గారితో మాట్లాడినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు రావట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఆదోని తహసీల్దార్ గారు ప్రభుత్వ ఆస్తి పైన దృష్టి పెట్టాలి, ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆదోని ఎమ్మెల్యే గారు గతంలో మాకు చెప్పారు, ఆయన్ని కూడా దాదాపు 8 సార్లు కలిసాము. గౌరవనీయులు డాక్టర్ పార్థసారథి గారిని కూడా కలిసాము. ఆయనకు కూడా కేసుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా కలెక్టర్ గారికి మెయిల్ ద్వారా లెటర్ పెట్టామన్నారు. అది కాదు, మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ చెరువు ఆక్రమణకు గురైంది, ఇది ఎంత పని నేను గెలిస్తే చేసేస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి పెద్ద చెరువు సాధన కమిటీగా ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
లేదా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే సాగు చేస్తున్న వారిని తప్పనిసరిగా పాండవగల్ గ్రామ ప్రజలు అదేవిధంగా ప్రభుత్వాన్ని అక్కడ సాగు చేస్తున్నటువంటి వారిని ఖచ్చితంగా అడ్డుకొని తీర్థం. జరిగిన భౌతిక దాడులకు ప్రభుత్వము, అధికారులు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. నా పేరు తాహిర్ వలి, పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్ ఆదోని. ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాల్లో ఆదోని ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో ప్రథమ మార్కులు సాధించిన నవలేకల్ గ్రామానికి చెందిన విద్యార్థిని మధులతను స్థానిక ఎమ్మెల్యే ఆమె నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. దొడ్డెనగిరి సమీపంలో నవలేకల్ గ్రామంలో మధులత ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆమెకు పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ప్రతిభ కనపరచడం అభినందనీయమని పేర్కొన్నారు. కష్టపడి చదివితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నత ఫలితాలు సాధించగలరని మధులత నిరూపించిందని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డబ్బులు ఖర్చు పెట్టకుండా వాళ్ళ ఆయన దగ్గర నుంచి హాస్టల్లో ఉండి అక్కడే హాస్టల్లో ఉండి సగం తిని సగం తినకుండా పట్టుదలగా ఈరోజు ఇన్ని మార్కులు తెచ్చిందంటే మీ అందరికీ గర్వకారణం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ పాప మీ ఊరి పేరు నిలబెట్టిందా లేదా అని అడుగుతా ఉన్నా. ఈ బిడ్డని మరింత చదివించాలా, ఇది ఊరి బాధ్యత. ఆదోని ఎమ్మెల్యేగా నేనే పరిగెట్టుకొని వచ్చి ఈ అమ్మాయికి సన్మానం చేస్తా ఉన్నాను, ఈ అమ్మాయికి అండగా నిలబడతా ఉన్నానంటే మీ ఊరంతా సరే ఈ పిల్లకి అండగా నిలబడాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. పాప ఊరి బిడ్డ, మనందరి బిడ్డ. ఊరిలో నాకు తెలియదు గ్రామ దేవతలు ఉంటారో తెలియదు, పోలేరమ్మలు ఉంటారు, వాళ్ళు ఉంటారు అంటూ ఊరిని కాపాడే దేవతలు ఉంటారో తెలియదు, కానీ నాకు ఇట్లాంటి ఆడబిడ్డలే గ్రామ దేవతలు అని చెప్తాను నేను. ఎందుకంటే వీళ్ళే ఆదర్శం. భవిష్యత్తులో మీ ఊర్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటా ఉన్నారో అందరికీ కూడా ఈ బిడ్డ ఆదర్శం. మీ ఊర్లో చదువుకునే మీ ఊరితో పాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి అందరి బిడ్డలకి కూడా ఈమె ఆదర్శం. ఈమెను చూసి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సాక్షాత్తు వీళ్ళ ఇంటికి వస్తారని మీరు ఎప్పుడన్నా ఊహించినారా? ఒక సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే లాంటి వ్యక్తి మధులతని ఎతుక్కుంటూ ఇల్లాడా 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 అని అక్కడి నుంచి నా నియోజకవర్గం కాకపోయినా ఈ బిడ్డ కూడా నా బిడ్డే, ఈ ఊరు కూడా నాదే, మీరందరూ కూడా నా మనుషులే అనే ఉద్దేశంతో నేనే ఎతుక్కుంటా వచ్చి ఈ అమ్మాయికి శాలువ కప్పి దండలేస్తా ఉన్నామంటే ఆలోచన చేసుకోండి. చదువు ఎంత ముఖ్యమైనదో ఈ విషయం చూసిన తర్వాత అయినా సరే, ఈ సంఘటన జరిగిన తర్వాత అయినా సరే మీ ఊర్లో ప్రతి ఒక్కరూ ఆడబిడ్డను చదివించాలా. మీ ఊర్లో ప్రతి ఒక్కరూ అబ్బాయిలందరినీ స్కూళ్ళకి, హాస్టల్కి పంపించి ఎంత కష్టం వచ్చినా పర్లేదు, ఎన్ని బాధలు వచ్చినా పర్లేదు, వాళ్ళని చదువు మానిపించకుండా మీరు స్కూళ్ళకి పంపించాలా, వాళ్ళకు బాగా చదువు చెప్పించాలా. మీకంటే గొప్పవాళ్ళు కావాలా. మీరు పడే కష్టం మీ బిడ్డలు పడకూడదు అనే ఏకైక లక్ష్యంతో నేను ఈరోజు వచ్చి మీతో మీ ఊర్లో కూర్చొని మాట్లాడుతా ఉన్నాను. ఇవందరికి కూడా, మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరందరూ కలిసి ఈ బిడ్డను చదివించినారు. ఈ బిడ్డను చూసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. లేకపోతే మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం లేదు నాకు. ఎప్పుడన్నా మీరు ఆదోనికి వచ్చినప్పుడు కలుస్తారేమో, లేకపోతే మీ ఊరికి వచ్చి మీ ఇండ్ల ముందు కూర్చొని మీ అందరినీ కలిసి మీకందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి మీ దగ్గర కూర్చొని టీ తాగిపోయే అవకాశం నాకు వచ్చింది కదా, అది ఈ బిడ్డ తెచ్చింది కదా. ఈ బిడ్డ లేకపోతే నేను మీ ఊరికి వచ్చేవాడినే కాదు, ఎప్పుడో వచ్చేవాడిని, ఏదో ఎప్పుడో అయ్యేదేమో. కాబట్టి మీరందరూ కూడా ఈ బిడ్డను మరింత బాగా చూసుకొని చదివించాలని కోరుకుంటాను. నేను కూడా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఈ మొత్తం కార్యక్రమానికి కారణం కూడా కొంతమంది పెద్దలు ఉన్నారు. నా పక్కన ఉన్నటువంటి సతీష్ గారు ఆదోనిలో పారిశ్రామికవేత్త, దాత, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాడు. వీళ్ళ స్కూల్లో వీళ్ళకు చదువు కోసం వీళ్ళకు సరిగా చదవలేకపోతున్నారు, ధైర్యం తక్కువగా ఉంది. బయట పెద్ద స్కూల్లో చదివే బిడ్డల కంటే కూడా మాకు మనోధైర్యం తక్కువగా ఉంది అన్నప్పుడు ఈయన వాళ్ళ సంబంధించిన వాళ్ళ టీంతో వచ్చి, వాళ్ళందరి మనుషులతో వచ్చి ఆడబిడ్డలతో సమయం గడిపినాడు. వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని చెప్పినాడు. అందువల్ల విట్టా సతీష్ గారికి ఆదో నుంచి ఈ రకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి ఈయన కోసం చప్పట్లు కొట్టాలి.
గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 హన్మకొండ నగర శివారులోని భీమారం ప్రాంతంలో గుట్టుగా సాగుతున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 7 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుండి 1,32,000 రూపాయల నగదు మరియు 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కోసం కేఈ పోలీసులకు అప్పగించామని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ బాబులాల్ తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది శ్యామ్, గౌస్ తో పాటు కేయూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ పంచాయతీ పరిధిలో గల శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా 33 అడుగుల విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జయ హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పరారీలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ 3 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని సీడీఆర్ పరిశీలిస్తున్నాం. ఆచూకీ కోసం గాలిస్తున్నాము. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశాము. మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుంది. బండి సంజయ్ కొడుకు పిఓఎస్ఓ కేసు విచారణాధికారి రీతిరాజ్. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేసుకి రిజిస్ట్రేషన్కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారుతోటి అండ్ ఎస్హెచ్ఓ గారుతోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. ఇది మనకు అతను దొరికితే అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటివరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నా కోసం ఇది మన పోలీస్ స్టేషన్లో ఒక పాక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇది విక్టిమ్కి ప్రాపర్గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్లో ఏమేమి ఉంది అది అన్ని వెరిఫై చేసి ప్రాపర్గా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ కర్మాగారం గేటు వద్ద జమాయిల్ ట్రాక్టర్ను ఢీకొట్టిన కారులో ఉన్న 4 తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం, ఆసుపత్రులకు తరలింపు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 ఎస్ఎస్సీ ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని మధులతను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. చెరువు భూముల్లో అక్రమ నిర్మాణాలు ఆపాలని పాండవగల్ గ్రామస్తుల వినతి. గుట్టుగా సాగుతున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు. పరారీలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ 3 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్.